హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో రైల్వేలో ఎగ్జామినేషన్ లేకుండా జాబ్స్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ గురించి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వెంటనే కింద కామెంట్లో తెలపండి, ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. సో మనకి రైల్వే నుంచి మన తెలుగు వారి కోసమే ఒక కొత్త నోటిఫికేషన్ అనేది గ్రూప్ డి లెవెల్ జాబ్స్కి సంబంధించి రిలీజ్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు, అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ అక్కర్లేదన్నమాట. 50 years లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. సో చాలా మంచి సాలరీ కూడా ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు చూడండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే మనకి రైల్వేకి సంబంధించి ఏఎల్పి ఉద్యోగాల గురించి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి మొబైల్లో, సో మీకు డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఇంకా చూడని వారి ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. వచ్చినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ చేయడానికి సంబంధించి మీరు ఎక్కడ కూడా పోస్ట్ చేయాల్సినటువంటి పని లేదు. ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ కూడా అవసరం లేదనమాట. సో ఎలా మరి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మనకి నోటిఫికేషన్లోనే వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. 2 pages ఉంది అది. సో ఆ పేజెస్ వచ్చేసి ఎన్నో పేజీలు ఉందంటే నోటిఫికేషన్లో మీకు 7th and 8th పేజెస్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ 2 pagesకి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఫోటో అతికించి దాని మీద మీ సిగ్నేచర్ పెట్టాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్, సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు ఇంటర్వ్యూకి సంబంధించి మీరు తీసుకుని వెళ్తే సరిపోతుంది. సో మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఏ లొకేషన్లో అంటే మనకి ఇక్కడ వాళ్ళు లొకేషన్ కూడా మెన్షన్ చేశారు. సో మనకి విశాఖపట్నంలో అయితే ఈ యొక్క కొంకన్ రైల్వేకి సంబంధించి ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో ఆ యొక్క సంస్థ వాళ్ళు మనకి విశాఖపట్నంలో మనకి వర్క్షాప్ అనేది ఉందన్నమాట. ఈ సంస్థకి అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. పర్టికులర్గా మనకి వివిధ రకాల పోస్టుల వారిగా దీనికి సంబంధించి ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేశారనమాట. సో ఈ యొక్క పర్టికులర్ డేట్స్లలో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెట్టేసి అదే రోజు మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారనమాట. అంటే 1 dayలోనే మీకు కంప్లీట్గా సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. సో మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత శాలరీ ఉంటుంది అంటే సో మనకి ఇక్కడ పోస్టుల వారీగా శాలరీస్ ఇచ్చారు. మీకు 1 by 1 క్లియర్గా చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ మనకి కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. నేను రీసెంట్లీగా ఒక వీడియో పెట్టాను కదా, అది వేరే నోటిఫికేషన్, ఇది వేరే అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల విభాగాల్లో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్కి మనకి విశాఖపట్నంలో కూడా వర్క్షాప్ అనేది ఉంది. సో ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 132 వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో మనకి ఇక్కడ చూడండి 10th క్లాస్ అర్హతతో ఇక్కడ హెల్పర్ అని చెప్పేసి, ఆఫీస్ బాయ్ లేదా కలాసి అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కదా, 32 వేకెన్సీస్. వీటికి మనము 10th క్లాస్ అర్హతతోని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్ అవసరం లేదు. మనకి వివిధ కేటగిరీల వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. ఈ యొక్క హెల్పర్ ఉద్యోగాలకి సంబంధించి అంటే మనకి ఇది ఏదైతే ఇక్కడ సీరియల్ నెంబర్ 9కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి, ఇవి మనకి గ్రూప్ డి లెవెల్కి సంబంధించి జాబ్స్ అనమాట. సో ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 29,000కి పైగా శాలరీ వస్తుంది. మీకు ఇంకా చాలా అలవెన్సెస్ వస్తాయి. నియర్లీ మీకు 30,000 వరకు అయితే శాలరీ పొందొచ్చు. ఎందుకంటే మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇస్తారు, రెస్ట్ హౌస్కి సంబంధించి అండ్ హోటల్కి సంబంధించి ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. అన్నీ కలుపుకుంటే మీకు నియర్లీ 30,000 వరకు అయితే శాలరీ వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు ఎవరెవరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో మనకి ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM మధ్యలో సో మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. మనకి ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వేగాన్ రిపేర్ వర్క్షాపు, ఆటోనగర్, వడ్లపూడి, గాజువాక ఈ లొకేషన్లో మనకి ఒక ఇంటర్వ్యూస్ అయితే నిర్వహించబోతున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క
అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇక ఇంటర్వ్యూకి సంబంధించి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమమ్ 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి మీకు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో ఇదే నోటిఫికేషన్‌లో మీకు ఇక జాబ్స్‌కి సంబంధించి కంప్లీట్‌గా మనకి జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారంటే ఈ యొక్క వేకెన్సీస్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళు అసలు ఏం వర్క్ చేయాలి, పోస్ట్‌ల వారీగా డీటెయిల్స్ ఇచ్చారు. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏం వర్క్ చేయాలి ఏంటి అనేది. సో మీరు వీడియోని కంప్లీట్‌గా చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకి ఏదైతే హెల్పర్‌కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో సో మనకి ఇక్కడ ఏజ్ చూడండి, May 1, 2026 కల్లా మినిమం 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మీకు విశాఖపట్నంలో వీడిపిడి వర్క్షాప్లో మీకు పోస్టింగ్ ఉంటుంది. ఇది మనకి కాంట్రాక్టువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఫస్ట్ 1 ఇయర్ మిమ్మల్ని ఇనీషియల్గా కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు. తర్వాత అది మనకి అప్ టు 5 ఇయర్స్ వరకు కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి అక్కడిక్కడ బయట తక్కువ సాలరీస్కి వర్క్ చేసేవాళ్ళు, రైల్వేలో మాకు జాబ్ ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. సో ఇక హెల్పర్కి సంబంధించి కానీ లేదా ఆఫీస్ బాయ్, కలాసి అని చెప్పేసి అంటాము. ఈ యొక్క గ్రూప్ డి లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఏం వర్క్ చేయాలి అంటే సో మనకి రైల్వేలో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఆ టెక్నీషియన్స్కి మీరు వాళ్ళ వర్క్లలో అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫిట్టర్స్ ఉంటారు, వెల్డర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, కార్పెంటర్స్ ఉంటారు, వాళ్ళ వర్క్ విషయంలో హెల్ప్ చేయాలి. అలాగే క్యారీ అవుట్ మెటీరియల్ హ్యాండ్లింగ్, సో మెటీరియల్స్ ఏదైతే ఉంటే వర్క్షాప్లో వాటికి సంబంధించి మీరు వాటిని క్యారీ చేయాల్సి ఉంటుంది. వాటి లిఫ్ట్ చేయడము, షిఫ్ట్ చేయడము, లోడ్ చేయడము, అన్లోడ్ చేయడము. సో ఈ విధంగా అనమాట. అంటే మనకి హెల్పర్కి సంబంధించి ఏదైతే వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. సో ఇది మనకి చేయాల్సినటువంటి వర్క్ డీటెయిల్స్. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎటువంటి కండిషన్స్ అయితే లేవన్నమాట. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ కూడా చూడండి, మినిమం మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీకు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఇది హెల్పర్ జాబ్ కాబట్టి మీరు కొంచెం ఫిజికల్ వర్క్ అనేది ఉంటుంది. మీకు ఫిజికల్ వర్క్ అనేది అసైన్ చేస్తారు కాబట్టి మీరు ఫిజికల్లీ ఫిట్గా అయితే ఉండాలి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో మీరు కంపల్సరీగా మీకు ఈ యొక్క ఆఫీస్ బాయ్ లేదా హెల్పర్కి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో మీకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అయితే ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఎలా పొందాలో మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మీరు ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళది ఎవరైనా షాప్లో కానీ, అంటే మీకు నార్మల్గా ఏదైనా ఆటోమొబైల్ షాప్స్ ఉంటాయి కదా అలాంటి వాటిలో కానీ ఎక్కడైనా సరే మీరు హెల్పర్కి సంబంధించి వర్క్ చేసినట్లుగా ఒక సర్టిఫికేట్ అనేది రెడీ చేయించుకోండి. ఒక లెటర్ ప్యాడ్ పైన సో మీరు సర్టిఫికేట్ రెడీ చేయించుకొని దానిపైన గెస్టెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ పెట్టించుకోండి. గెస్టెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ ఇంక్తో సైన్ చేసేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ చేత సైన్ పెట్టించుకొని డైరెక్ట్గా మీరు దాని అప్లికేషన్ ఫామ్, జిరాక్స్ కాపీస్, ఒరిజినల్స్ ఇది కూడా మీరు తీసుకుని వెళ్తే సరిపోతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇందులో మనకి ఇంకా 10th క్లాస్ అర్హతతో వెహికల్ డ్రైవర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఐటీఐ వాళ్ళకి టెక్నీషియన్, వెల్డర్, ఫిట్టర్ ఈ యొక్క విభాగాలు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీకు విశాఖపట్నంలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. సో 10th క్లాస్ పాస్ అయి ఉండి అక్కడక్కడ బయట వర్క్ చేసే బదులు ఇది మనకి మంచి డిపార్ట్మెంట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఈ జాబ్స్ గురించి ఫీజు కూడా లేదు, ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేసి హెల్ప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.